చర్చిల్లో మాత్రమే ఉంటాడు కానీ సెనగోగ్స్లో జీసస్ ఉండడు. పాత నిబంధన గ్రంథం ఏం మాట్లాడుతూ ఏం జర్నలిజం క్రిస్టియన్లకు చెప్పినా వేస్ట్. అక్కడ క్రిస్టియన్లు యేసు ప్రభు వచ్చినా సరే. నమ్మకం మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మగధా న్యూస్ జర్నలిస్ట్ WS లక్ష్మి గారు వారి అకౌంట్ని చూసినప్పుడు దాదాపుగా 2.46 2,46,000 మంది మా ఫాలోవర్స్ ఉన్నారు. చక్కగా ఛానల్ రన్ చేస్తున్నారు. వెరీ గుడ్. లక్ష్మి గారు జర్నలిస్ట్గా ఉన్నారు. వెరీ గుడ్. వీళ్ళ తరహాలో రావులమ్మ గారు, ఆ తర్వాత నవత గారు కూడా ఈ మధ్యకాలంలో క్రైస్తవులపైన, క్రైస్తవ సమాజం పైన కొంత ఎక్కిష్టంగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు వీరు. అయినప్పటికీ కూడా ఈ వీడియో నేను ఎందుకు చేస్తానంటే, మరి లక్ష్మి గారు మాట్లాడినటువంటి మాటల్లో కొంత ప్రాబ్లం ఉంది. దాన్ని సరి చేయటానికి వీలుగా ఉంటే ఒక క్లారిటీగా చెప్పినప్పుడు అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఏ విషయం గురించి మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారి గురించి ఒక మాట మాట్లాడింది ముందుగా వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే అక్కడ ఒక సహోదరి కూడా దానికి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత మనం మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. మీకు ఒక వీడియో. క్రిస్టియన్లకు చెప్పినా వేస్ట్. అక్కడ క్రిస్టియన్లు యేసు ప్రభు వచ్చినా సరే నమ్మరు. వాళ్ళ యేసు ప్రభు జగన్మోహన్ రెడ్డి. రేటింగ్స్ కోసం మత విశ్వాసాలని అవమానించటం జర్నలిజం కాదు. నీకు నచ్చిన రాజకీయ నాయకుడిని నువ్వు పొగుడుకో, భజన చేసుకో కమ్మగా. అంతేగాని క్రైస్తవులకి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటూ నువ్వు మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నావు. ఇది క్రైస్తవులను అందరినీ అవమానించినట్టే. అదొకటి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు అవుతారే తప్ప దేవుళ్ళు గారు. అది కూడా తెలియకుండా ఒక ఛానల్ రన్ చేస్తూ జర్నలిజం చేస్తున్నావో మరి ఏ కులానికి. రైట్, చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ సమాజానికి, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, సావుకులందరికీ కూడా ఆయనే దేవుడు. ఒకవేళ యేసుక్రీస్తుల వారు డైరెక్ట్గా వచ్చి చర్చిలో కూర్చున్నప్పటికీ కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు, కానీ ఈయనని మాత్రం యాక్సెప్ట్ చేస్తారన్నారు. సో ఈ మాటలు ఎవరు చెప్పారండి మీకు ఎవరు చెప్పారు? అంతేకాకుండా ఇక్కడ ఎవరు విన్నారు? అసలు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ విన్నారు? మీరు సొంతంగా చెప్పినటువంటి ఈ మాటలో ఎక్కడన్నా విన్నారా? లేకపోతే ఎక్కడన్నా చెప్పగా, రాయగా, గ్రంథాల్లో కానీ ఎక్కడన్నా కానీ రాసుంటే మీరు తెలుసుకొని మాట్లాడారా? ఆ సహోదరు చెప్పింది మీకు అర్థమైందా లేదో చాలా చక్కగా చెప్పింది. గమనించండి, క్రైస్తవ్యంలో లేకుంటే ఎవరైనప్పటికీ కూడా మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషే కానీ దేవుడు కాదు. 2, నాయకుడు ఎప్పుడు నాయకుడే అవుతాడు కానీ దేవుడు కాడు. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఒక మనిషి మనకు సహాయం చేస్తే, అయ్యా దేవుడిలాగా వచ్చి మాకు సహాయం చేసావయ్యా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు, అయ్యా మా కష్టాల్లో నువ్వు వచ్చి దేవుడిలాగా మమ్మల్ని ఆదుకున్నావయ్యా అనే మాటలు వర్ణిస్తూ ఉంటారు. అయితే ఆ మనిషి దేవుడు కాదు. అలాగే మీరు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, మోషేని దేవుడిగా మాట్లాడించారు. మోషేనే దేవుడు అన్నట్టుగా పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే దేవుడు, కొత్త నిబంధన కాలంలో ఈయన దేవుడు అన్నట్టుగా కూడా మాట్లాడారు. నేను దాని గురించి కూడా మాట్లాడే ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరొక సహోదరుడు స్పందించి మాట్లాడారు. ఆ వీడియో న్యూస్ మహాలక్ష్మి ఇది ఉంది పేరు. అసలు ఏం మాట్లాడుద్దో ఏం జర్నలిజం అర్థం కావట్లేదు. యేసు ప్రభు వచ్చి చెప్పినా వినరు వీళ్ళు. క్రిస్టియన్స్ కి దేవుడే జగన్ అంటది. ఇప్పుడు మీరు అది చేసింది. ఎన్టీఆర్ లాంటి వాడిని, మామూలు మనిషిని పట్టుకుని దేవుడు 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 దైవాన్ సంభూతుడు అది ఇది అని చెప్పింది మీరు. అలాంటి మనుషుల్లో దేవుడు అనేది కాన్సెప్ట్ తయారు చేసిందే మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన నాయకుడు, ఎవరు దేవుడు గారు, మామూలు మనుషులు ఎవరు దేవుళ్ళు కాదు. రైట్, చూస్తారు కదా, తను కూడా చక్కని క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దయచేసి మరి లక్ష్మి గారు, ఈ మేడం గారు కొంచెం ఆలోచన చేసి క్రైస్తవుల గురించి మాట్లాడాలి. అంతేకాకుండా మీకు బైబిల్ గురించి అవగాహన పూర్తిగా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తి అవగాహన ఉంటే ఆ కాలంలో మోషే దేవుడు, ఈ కాలంలో అని మాట్లాడరు. ఆ తర్వాత యూదులు అలాగనే క్రైస్తవులు సపరేట్ అని మీరు మాట్లాడరు. అంతేకాకుండా అసలు ప్రజలందరూ కూడా ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దాన్ని కూడా చాలామంది ఈ కాలంలో
అంటే గడిచినటువంటి దినాల్లో చాలామంది కూడా ఒక తల్లి సంతానమే మనమందరం కూడా అని నిరూపించినటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఈ సందర్భంలో మీరు ప్రత్యేకంగా ఏంటంటే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించడానికి, క్రైస్తవ్యం మీద కొంత బురద చల్లటానికి మీరు ప్రయత్నం చేస్తూనే కొంత తెలియనటువంటి విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా కొన్ని విషయాలను నేను క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము మోషేని గురించి మాట్లాడుకోవాలి అంటే మరి ఇప్పుడు ఒక వీడియో చూడాలి. ఇప్పుడు ఒక వీడియో చూసిన తర్వాత నేను పూర్తి క్లారిటీ, అంటే అర్థమయ్యే రీతిలో క్లారిటీ ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను కనుక అర్థమయ్యే రీతిలో క్లారిటీ ఇస్తాను కనుక ఈ వీడియో చూద్దాం. ఎట్టి పరిస్థితిలో ఉండడు, కేవలం చర్చిల్లో మాత్రమే ఉంటాడు కానీ సెనగోగ్స్ లో జీసస్ ఉండడు. పాత నిబంధన గ్రంథము యూదులది, కొత్త నిబంధన గ్రంథము క్రిస్టియన్లది. పాత నిబంధన గ్రంథమేమో మోజెస్ది, మోజెస్ని దేవుడుగా వాళ్ళు కొలుస్తారు. ఇదే యూదుల్లో పుట్టిన జీసస్ క్రైస్ట్ నేనే దేవుడి బిడ్డను అని చెప్పారు. కానీ ఎవ్వరు కూడా యూదులు నమ్మలేదు. యూదులు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. తమ దేవుడు మోజెస్ అని, మోజెస్ మళ్ళీ వస్తాను అన్నాడని, ఆ నేల కోసం 1000 ఏళ్ళైనా 2000 సంవత్సరాలైనా ప్రపంచంలో రైట్ చూసారు కదా, ఇక్కడ కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అంటే మోషన్ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. మరి మోషన్ నిజంగా అసలు దేవుడిగా ఉన్నాడా అనే విషయాన్ని మనము క్లియర్ చేసుకుంటే తర్వాత మనుషుల గురించి, తర్వాత యూదుల గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ వీడియోలో అంత క్లారిటీగా అర్థం కాకపోతే నిజంగా చదివిపోయినటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలా చేర్చబడ్డారు, వారు ఎప్పుడు చేర్చబడ్డారు, వారు ఎందుకు వచ్చారనే విషయాన్ని కూడా మరి నేను మేడం గారికి అర్థమయ్యే రీతిలో నెక్స్ట్ వీడియో కూడా వీలుగా ఉంటే చేస్తాను. ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను 100%. ఒకవేళ అర్థం కాకపోతే దెన్ అదే టైంలో మరి కొంతమందితో కాల్స్ చేయించి మాట్లాడించడం జరుగుద్ది. ఎందుకంటే నేను నవత జర్నలిస్ట్ గారు ఉన్నారు, అంటే వారు ఒక మాటను తీసుకొచ్చినప్పుడు నేను దాని మీద ఒక వీడియో చేశాను. ఏంటంటే సతీష్ కుమార్ గారు ఫారెన్ వెళ్ళారు, అమెరికా దేశం వెళ్ళారు. అక్కడ ఒక ఛానల్లో మాట్లాడుతూ వారు ఏం చెప్పారంటే కల్వరి టెంపుల్ని దాదాపుగా మంత్లీ వచ్చేసి ఒక 3000 మంది విజిట్ చేస్తారు, దర్శిస్తారు అని ఆయన టెస్ట్ మనీ చెప్పారు అక్కడ. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే 3000 మందిని కన్వర్ట్ చేస్తాడు. ఇప్పుడు కన్వర్ట్ చేయడానికి దర్శించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదండి. దర్శించడానికి కన్వర్ట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని నేను మాట్లాడినప్పుడు కూడా కొన్ని కాల్స్ నాకు రావటం జరిగింది. మరి ఈ వీడియో ద్వారా కూడా కొన్ని కాల్స్ రావచ్చు, ఒకవేళ వస్తే కూడా క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. బట్ నేను చెప్పే విషయం మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఈ వీడియో కౌంటర్ కాదు, ఈ వీడియో క్లారిటీ కొరకు మాత్రమే. ఏంటి క్లారిటీ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా క్లారిటీగా మీకు అర్థం కావటానికి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి దేవుడు కాదు. ఓకే, ఎవరికి కాదు అంటే క్రైస్తవులు ఎవరికి ఆయన దేవుడు కాదు. ఆయన ఎవరు మరి అంటే ఒక లీడర్, ఒక నాయకుడు. ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన క్రైస్తవులకే కాదు, ఆయన అందరికీ నాయకుడు. ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, అందరికీ నాయకుడు. ఒక ప్రధానమంత్రి అయ్యాడు, ఒక అందరికీ నాయకుడు ఆయన. సో అది సమాజపరంగా మనం భౌతికంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో అందరికీ సమానమైనటువంటి నాయకత్వమును దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అందరికి దేవుడు కాదు, దేవుడు లాంటి వాడు. ఇప్పుడు మోదీ గారు మనకు సహాయం చేశారనుకోండి, మనం కూడా అంటాం దేవుడు లాంటి వాడయ్యా, దేవుడిలాగా వచ్చి ఆదుకున్నాడు అంటాం. సో అదే అనమాట. సో ఈ సందర్భంలో ముందుగా మీరు తీసుకొచ్చినటువంటి పదజాలంలో మోజెస్ గారి గురించి ఒక మాటను మీకు వివరించాలని నేను చూస్తున్నాను. గమనిద్దాం ఒకసారి. 16వ వచనం మీరు చెప్పినటువంటి మాట మరి మీకు తెలుసో లేదు, బైబిల్లో చదివారో లేదో నాకు తెలియదు, కానీ నీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం మాట రాయబడింది, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును. అతడే నీకు నోరుగా ఉండును, అతడే నీకు బదులుగా మాట్లాడును. గమనించండి, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండువు. తర్వాత మాట, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవాలని చెప్పాడు. ఇక్కడ గమనించండి, మోషే అహరోనులు ఉన్నారు. ఇక్కడ మోషే అహరోనులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఓకేనా. ఇక్కడ మోషేని పరో సంస్థానానికి లేక పరో సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఓకే, ఫ్రీడమ్ ఇవ్వటానికి, ఆ ప్రజలకి ఫ్రీడమ్ ఇవ్వటానికి, బానిసత్వం ఉన్నటువంటి ప్రజలకు ఫ్రీడమ్ ఇవ్వటానికి మోషేని ఎన్నుకున్నాడు. అయితే మోషేకి
విషయం ఏంటంటే మాట్లాడటం సరిగ్గా రాదు ఆయనకి అసలు యాక్చువల్గా. అంతేకాకుండా అతడు నత్తివాడు అని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది, అంటే మాట మాంద్యము గలవాడు అని చెప్తా ఉంది. కాబట్టి ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడంటే నీకు బదులుగా నేను మాట్లాడతాను, నీకు బదులుగా నేను అసలు నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటాను అని చెబుతూ ఈ బోధించిన తర్వాత చాలా చక్కగా ఇక్కడ ఏం రాశాడంటే నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలను అందించవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధిస్తానని చెప్పి దేవుడు ఇద్దరికీ చెప్పాడు. ఇద్దరికీ చెబుతూ అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు అని చెప్పాడు. ఓకేనా, ఇక్కడ ఇలాగ చెప్పాడండి. అయితే తెలుగు బైబిల్ అని ఇంకోటి ఉంది, అంటే ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్లో కొన్ని అక్షరాలు మనకి ఇది గ్రీకు హెబ్రీ భాష నుంచి రాశారు కాబట్టి కొంత అర్థం కావట్లేదని చెప్పేసి మరలా కొన్ని బైబిల్లో చక్కగా అర్థమయ్యే రీతిలో రాశారండి. సో ఇది పవిత్ర గ్రంథం అని ఉంటుందండి. నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను, లక్ష్మి గారు చదువుకోవచ్చండి మీరు. సో ఈ గ్రంథంలో ఏమని రాయబడిందో నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, మీరు చూడొచ్చు. ఇదే నిర్గమకాండము 4వ అధ్యాయము 16వ వచనాన్ని, 4వ అధ్యాయం 16వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత మీకు అక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను. అతడు నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు, అతడే నీకు నోరు అన్నమాట. నీవు అతనికి దేవుని స్థానములో ఉన్నట్టే, దేవుని స్థానంలో ఉన్నట్టే అన్నాడు. దేవుని స్థానంలో ఉన్నట్టంటే దేవుడని కాదండి. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చిననుంది, పావురమే పరిశుద్ధాత్మ కాదు. అట్లాగే మోషే గారికి ఏంటంటే ఆ కాలములో దేవుడు చెప్పినట్లుగా చెప్పాలి కాబట్టి, దేవుడు నడిపించినట్లుగా నడవాలి కాబట్టి, దేవుని బోధ బోధించాలి కాబట్టి, దేవుని యొక్క ప్రవక్తగా, సావుకుడుగా, నాయకుడిగా ఆ ప్రజలను బయటకు తీసుకొచ్చేవాడుగా, అంతేకాకుండా అక్కడ ఉన్న ఫరోకి సమాధానం చెప్పేవాడుగా ఉండాలి కాబట్టి దేవుని యొక్క స్థానంలో అతన్ని పెట్టి అతను దేవుడు అన్నాడు అంతే. అంతేకాని అతడు దేవుడు కాదండి, మనిషి దేవుడు కాదు కదా. సో అలాగన ఆ కార్యము దేవుడు గొప్పగా చేశాడు అంతే. ఇక్కడ కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడే కానీ, సేవకుడు, ప్రజలకు సేవ చేసేవాడే కానీ ఆయన మాత్రము దేవుడు కాదండి. ఓకేనా, రైట్. మీరు రెండవ వీడియోని మనం ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. దాంట్లో మీరు ఏం చెప్పాడంటే మోషే వర్గం ఒకటి, యేసుక్రీస్తు వారి వర్గం ఒకటి అని చెప్పుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు అది క్లారిటీ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక ఇశ్రాయేలు ఇప్పుడు కూడా చెదిరిపోయినట్లుగా, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నట్లుగా, ఆయా స్థలాల్లో ఉన్నట్టుగా చెదిరిపోయారంటూ కూడా మీరు మాట్లాడారండి. మరి మీకు తెలుసో లేదో కానీ 1947లో ఇశ్రాయేల్ దేశం అంతా కూడా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా సమకూర్చబడ్డారు, వారు దేశంగా ప్రకటించుకున్నారు. ఆ దేశంలో నుండి మంత్రులు, ప్రధానమంత్రులు, అలాగే వారికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏర్పాటైంది. దానికంటే ముందు హిస్టరీ చదవండి, దాని తర్వాత కూడా హిస్టరీ చదవండి, మీకు అర్థమవుద్ది. సో ఈ విషయాన్ని అంటే చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా తిరిగి సమకూర్చబడటానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయాన్ని దాని వాగ్దానముగా, ప్రవచనముగా కూడా బైబిల్లో పెట్టారండి. అది మీకు నేను చదువుతాను, మీరు బైబిల్ పట్టుకుంటారో లేదో తెలియదు కాబట్టి నేను మీకు స్క్రీన్ షాట్ కూడా వేసే ప్రయత్నం చేస్తాను. సో ఆ వచనాన్ని నేను చదువుతున్నానండి. దయచేసి మీరు బైబిల్ పట్టుకోకుండా పర్వాలేదు కానీ కొంచెం మీరు ఈ మాట నేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. 37 21 నుంచి నేను చదువుతాను, మీరు చక్కగా చూడండి, అర్థమవుద్ది మీకు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్యులలో ఇశ్రాయేలు చెదిరిపోయి ఆయా అన్యులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి. లక్ష్మి గారు అర్థమవుతుందండి, అర్థం చేసుకోవాలి.
ఏం చేసినాడట దేవుడు? మరల చదువుతున్నాను మీకోసం. ప్రభువు అయినటువంటి యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు. అర్థమవుతుందండి? ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదును. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇశ్రాయేలీలు వేరు కాదు, ఇక్కడ బైబిల్ రెండు రకాలు కాదండి, బైబిల్ ఒకే రకం. ఒకప్పుడు ఇశ్రాయేల్ చెదిరిపోయారండి. 1947లో వాళ్ళు సమకూర్చబడ్డారు. వారు కూడా ఒక దేశంగా ఏర్పడ్డారు. వాళ్ళకు ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచన ప్రకారంగా వాళ్ళంతా సమకూర్చబడ్డారు. ఈవెన్ మన ఇండియా నుండి కూడా చాలామంది వెళ్ళారు. మీరు కూడా ఒక వీడియో చేశారు, యూదులకి మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, యూదులకి మనం కలుసుకొని ఉన్నామని చెప్పేసి మీరు కూడా వీడియో చేశారు. కాబట్టి ప్రతి దేశంలో వారు ఉన్నారు, వెళ్ళారు. అయితే ఇశ్రాయేలు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారే తప్ప వారికి ప్రత్యేకమైన సంతానం కాదండి. అందరూ కూడా ఆదాము అవ్వ నుండి వచ్చినటువంటి వారే. అందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా. అందుకే మన అవయవాలన్నీ సమానంగా ఉంటాయి, మన రూపమంతా సమానంగా ఉంటుంది. కొంతమంది బ్లాక్ ఉండొచ్చు, కొంతమంది రెడ్ ఉండొచ్చు, కొంతమంది వైట్గా కనిపించవచ్చు. సో అది వేరు. మన గుణగణాలన్నీ సేమ్గా ఉంటాయి. కారణం ఏంటి అంటే మనము ఒక తల్లి సంతానమే అని చెప్పడానికి బైబిల్ ఒప్పుకుంటుంది. అయితే యేసుక్రీస్తు వారు రాకంటే ముందు, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా ఏమని పిలుస్తుంది ప్రతి మనిషిని అంటే, బైబిల్ వెంబడించేవారు కావచ్చు, వెంబడించిన వారు కావచ్చు, మనమందరం కూడా దేవుని పిల్లలం, మనమందరం కూడా దేవుని సమాజం, మనమందరం కూడా దేవునికి కుమారులము కుమార్తెలము తెలియజేస్తూ ఉంది. మీరు కాదా? మరి దేవుని కుమార్తె కాదా? కాబట్టి ఈ విషయం మీకు కొంత అర్థమైంది అనుకుంటాను. ఆ తర్వాత మీరు చర్చిలలో యేసుక్రీస్తు వారు ఉంటారు అని అన్నారండి. యేసుక్రీస్తు వారు ఏ చర్చ్లో కూడా ఉండరు. నేను మీకు ఈ రెఫరెన్స్లన్నీ కూడా వేస్తాను. సో మీరు చదవాలి. అంతేకాకుండా మీ వీడియో చూసినటువంటి వారు కూడా ఈ విషయాన్ని చదవాలి. ఒకవేళ మీరు క్రైస్తవం గురించి మాట్లాడాలంటే వాస్తవం మాట్లాడండి. ఏదైనా క్రైస్తవంలో తప్పు జరుగుతుంది మాట్లాడండి, క్రైస్తవులో మోసం జరుగుతుంది మాట్లాడండి, క్రైస్తవులు ద్రోహం జరుగుతుంది మాట్లాడండి, క్రైస్తవులు అన్యాయం జరుగుతుంది మాట్లాడండి, క్రైస్తవులు నీతి తప్పుతున్నారు మాట్లాడండి, క్రైస్తవులు దొంగలు ఉన్నారు మాట్లాడండి. అర్థమవుతుందా? క్రైస్తవుల ప్రజలకు అన్యాయం చేస్తారు మాట్లాడండి. సో మేము కూడా మాట్లాడతాం, సపోర్ట్ చేస్తాం మీకు. కానీ ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా దయచేసి మాట్లాడకూడదు. బైబిల్ తెలియజేస్తూ ఉందండి. బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలకి ఒక అక్షరానికి చుక్క కానీ, ఒక సున్నా కానీ, ఒక పొల్లు కానీ కలపకూడదు, కలిసి దాన్ని తీయకూడదు అని చెబుతాం. తీస్తే శ్రమలు వస్తాయని చెబుతూ ఉంది. సో మీకు మాట నేను గుర్తు చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కనుక ఫ్రెండ్స్, ఎప్పటి వరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా వీడియోలో మాట్లాడినటువంటి సహోదరుడికి కూడా శుభాలు తెలియజేస్తాను. మరి స్పెషలీగా మగధా న్యూస్ ఛానల్ డైరెక్టర్ గారికి, లక్ష్మి గారికి హృదయపూర్వక శుభాలు తెలియజేస్తాను. మీరు వాస్తవాన్ని ప్రకటించే జర్నలిస్ట్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దయచేసి నిందలు వేయకండి. నిందలు అనేవి అవి ఎప్పటికి కూడా నిజాలు కావు. ప్రూఫ్స్ ఉందా మాట్లాడండి, సత్యం ఉందా మాట్లాడండి, అసత్యం ఉందా మాట్లాడండి. ఏదైనప్పటికీ కూడా ఒకవేళ క్రైస్తవ్యంనే టార్గెట్ చేసినట్లయితే, క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా వేల మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. అర్థమైంది? చాలామంది ఉన్నారండి. మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్నారు. అంటే మీరు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వారి కాలమే కాదండి, ఆది మానవులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి ఇద్దరు జీవితంలోకి ఇద్దరు కుమారులు వచ్చిన నాటి నుంచి ఉన్నారు. ఆ కాలంలో కహీను, ఏబేలు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కహీను తన సొంత సహోదరుణ్ణే హతమార్చాడు. ఆ కాలంలో ప్రారంభమైందండి. కాబట్టి ఈ కాలంలో మీరు మాట్లాడటం తప్పులేదు, కానీ
మరీ దారుణంగా అంటే తెలిసి తెలియనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ, మరి ప్రాముఖ్యంగా మీరు, మీ కుటుంబం, అలాగే మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని, బైబిల్ గురించి మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని కూడా మనసారా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.